బెల్లంపల్లి మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పేరుతో చిన్న వ్యాపారుల పొట్టకొట్టొద్దని, షాపులను బలవంతంగా నిబంధనలకు వ్యతిరేకంగా కూల్చొద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాచి డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానిక వ్యాపారులతో కలిసి బెల్లంపల్లి సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ అధికారులు దౌర్జన్యం చేస్తూ చిరు వ్యాపారుల ఆస్తులు ధ్వంసం చేయడం శోచనీయమని అన్నారు. వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన్ను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రవణ్ కుమార్, కలాలి కృష్ణ, మాజీ కౌన్సిలర్ సత్తయ్య, వ్యాపారులు కిషన్, రామన్న తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యం యజమానులకు ఆల్టర్నేట్ స్థలాలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల దౌర్జన్యం, ఎమ్మెల్యే వైఖరి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ వైఖరి, ఎమ్మెల్యే పట్టించుకొని ఎమ్మెల్యే ప్రజల సమస్యలు, దుకాణ యజమానులకు ఆల్టర్నేట్ స్థలాలను, అధికారుల దౌర్జన్యం, ప్రభుత్వ దౌర్జన్యం, దాతకాని ఎమ్మెల్యే వినోద్, ప్రజల సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే వినోద్. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా షాపులను తొలగిస్తామని చెప్పేసి మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, షాప్ యజమానులకు ఏ సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా దాడి చేసేసి షాపులను బలవంతంగా తొలగించడం చాలా అన్యాయం, చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా చట్ట ప్రకారంగా మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయాలనుకుంటే ముందుగా షాపు యజమానులకు, స్థలం యజమానులకు నోటీస్ ఇవ్వాలి. అనేది అధికారులది. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోకుండా, నోటీస్ ఇవ్వకుండా ఏకదాటిగా వాళ్ళ దగ్గరికి వచ్చేసి పొక్లైన్లతోటి, జేసీబీలతోటి షాపులను ధ్వంసం చేసేసి వారికి ఆస్తుల్ని నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులను, ఈ జిల్లా అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రోడ్డు 50 ఫీట్లు వెడల్పు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ 50 ఫీట్లు కాకుండా ఎంత అవసరమో అంత తీసుకోకుండా మిగతా స్థలాలన్నిటిని కూడా తీసుకొని వాళ్ళ షాపులన్నిటిని కూడా మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఆయన గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. రేపటి నుంచి ఆయన పోయి ఏసీలో హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎందుకని చెప్పేసి ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. మరి ఆయన ఇక్కడ ఉండి మరి అభివృద్ధి చేయంగా ఎవరు వద్దనట్లేదు. మీరు అభివృద్ధి చేయండి, కానీ అభివృద్ధి పేరుతోటి మరి ప్రజల ఉపాధిని, వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేసి మరి వారిని రోడ్డున పడేసే కార్యక్రమం చేస్తే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు, గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.